హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్ నెంబర్స్ వైజ్గా అన్నిటిని నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం కదా, గ్రామర్ పార్ట్ని మొత్తం ప్రతి విషయాన్ని కూడా. సో అందులో భాగంగా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 36A లెటర్ రైటింగ్ అనమాట, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్, మనకి 10 మార్క్స్కి వస్తుంది ఖచ్చితంగా. లెటర్ రైటింగ్ అనేది ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు మనం దాని బేసిక్ రూల్స్ తెలుసుకుంటే. నేను ఈ వీడియోలో ఎన్ని లెటర్స్ ఉంటాయి మనకంటే, ఎన్ని టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్తో సహా మనం ఎట్లా రాయాలా వాటిని అని చెప్పేసి, మెయిన్ ఇంక్లూడింగ్ ఏమేమి మెన్షన్ చేయాలో మనం అందులో ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి ఆ లెటర్లో అనే విషయాలన్నింటినీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బోర్డ్ మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అందులో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది, క్వశ్చన్ నెంబర్ 36A. ఇట్లా ఇస్తారు క్వశ్చన్ని: ఎంఫసైజింగ్ ద నెసెసిటీ ఫర్ ట్రీ ప్లాంటేషన్స్, అంటే చెట్ల యొక్క పెంపకాన్ని, మొక్కల పెంపకాన్ని యొక్క అవసరం గురించి వివరిస్తూ, అంటే దాని యొక్క ఇంపార్టెంట్ని గుర్తు చేస్తూ, ద కలెక్టర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ హ్యాస్ అడ్వైజ్ ద స్కూల్స్ టు ఇనిషియేట్ కిచెన్ గార్డెన్స్ ఇన్ ద స్కూల్స్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏం చేశారంటే స్కూల్స్లో కిచెన్ గార్డెన్స్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారనమాట. అందులో ఏం చేస్తారంటే ఎంకరేజింగ్ ద చిల్డ్రన్ ప్లాంట్ ఆర్ ఏ సీడ్లింగ్ టు బ్రింగ్ అవేర్నెస్ ఆన్ నెసెసిటీ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఫర్ ద ఎన్రిచ్మెంట్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. ఈ హ్యాడ్ ఎట్ ద న్యూస్ అండ్ ఫెల్ట్ ఇన్స్పైర్డ్. సో ఏం చేస్తారంటే పిల్లలు ఒక మొక్కని చిన్న మొక్కని పెంచమని చెప్పేసి కిచెన్ గార్డెన్స్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి పెంచమని చెప్తా ఉన్నారు. పిల్లల్లో ఇప్పటి నుంచే దాని యొక్క మొక్కల పెంపకం, ఎన్వైరన్మెంట్ గురించి అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ఒక మంచి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఆ విషయాన్ని నువ్వు ఎక్కడో న్యూస్ పేపర్లో చదివి ఇన్స్పైర్ అయినావు అనమాట, ఇదేదో బాగుంది అని అనుకున్నావు. సో నువ్వేం చేయాలంటే మెయిన్ క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది: రైట్ అ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ద న్యూస్ పేపర్ థ్రోయింగ్ లైట్ ఆన్ ద నెసెసిటీ టు గ్రో ప్లాంట్స్ అండ్ చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ యాజ్ అ స్ట్రాంగ్ వేవ్ టువర్డ్స్ ప్రోగ్రెస్. సో నువ్వేం చేయాలంటే ఒక ఎడిటర్ ఆఫ్ ద న్యూస్ పేపర్కి లెటర్ రాయాలి, న్యూస్ పేపర్ ఎడిటర్కి. ఈ మొక్కల పెంపకం యొక్క ఈ ఇంపార్టెన్స్ని, ఆ నెసెసిటీని వివరిస్తూ, అందులో యొక్క పిల్లల భాగస్వామ్యం అన్నట్టు, పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేశాం కదా, పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఇది భవిష్యత్తులో మంచి రిజల్ట్ వస్తుంది, వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పించడం వల్ల దాని వాల్యూ తెలుస్తుంది అని నువ్వు ఫీల్ అయినావు. దాని గురించి లెటర్ రాయాలి వాళ్ళకి. సో ఇట్లా రాస్తాం. ఫస్ట్ చూడగానే అర్థమైపోయింది మనకి ఇది ఫార్మలా ఇన్ఫార్మల్. మనకి 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి కదా, ఒకటి ఫార్మల్, ఇంకొకటి ఇన్ఫార్మల్. సో ఇది ఎడిటర్ ఆఫ్ ద న్యూస్ పేపర్ కాబట్టి ఫార్మల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే FTS అనే 3 లెటర్స్ గుర్తు రావాలి. FTS. ఎఫ్ అంటే ఇక్కడ ఫ్రమ్ అని అర్థం. ఫస్ట్ మన అడ్రస్ అనమాట, సెండర్ ఎవరైతే రాస్తా ఉన్నారో వాళ్ళ అడ్రస్. ఫ్రమ్ 123 గ్రీన్ వ్యాలీ అపార్ట్మెంట్స్, హైదరాబాద్ పిన్ కోడ్ రాసాం. అండ్ డేట్, యాక్చువల్లీ ప్లేస్ డేట్ అని ఇక్కడ రాస్తూ ఉంటాం కదా, రైట్ సైడ్ కార్నర్లో రాస్తూ ఉంటాం లెటర్కి. మనం ఇక్కడే ప్లేస్ ఫ్రమ్ అడ్రస్ రాస్తూ ఉన్నాం కాబట్టి ఫార్మల్ లెటర్స్లో మళ్ళీ ఇక్కడ ప్లేస్ రాయాల్సిన అవసరం లేదు, డేట్ రాయొచ్చు. బట్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాం ఎక్కడైనా, బట్ మెన్షన్ చేయాలన్నమాట, అది ఇంపార్టెంట్. ఫ్రమ్ అడ్రస్ రాసాము, డేట్ రాసాం, ఇది ఇంపార్టెంట్. ఫ్రమ్ తర్వాత డేట్ ఖచ్చితంగా రాయాలి, ఎందుకంటే నువ్వు ఎప్పుడు లెటర్ రాస్తూ ఉన్నావు అనేది ఆ లెటర్ రిసీవ్ చేసుకున్న వ్యక్తికి తెలియాలన్నమాట. సో డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ అడ్రస్ తర్వాత డేట్. దాని తర్వాత FTSలో ఎఫ్ అయిపోయింది. ఇప్పుడు T అంటే టు అడ్రస్ అనమాట, మనం ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ రాయాలి. టు ద ఎడిటర్, ద డైలీ టైమ్స్, ఇది న్యూస్ పేపర్ పేరు. న్యూస్ పేపర్ పేరు ఏదైనా రాయొచ్చు, ద హిందూ, డెక్కన్ క్రానికల్, ఇట్లా ఏదైనా సరే రాసేయచ్చు. ఎక్కడ ఉంటుంది అది? హైదరాబాద్. పిన్ కోడ్ రాసాం 500001 అని. దాని తర్వాత సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అనమాట. సబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం లెటర్ని, అంటే మన లెటర్లో ఏది రాయాలనుకుంటున్నామో, దేన్నైతే రాస్తూ ఉన్నామో దాన్ని సింగిల్ సెంటెన్స్లో, మొత్తం హోల్ మ్యాటర్ని ఒక సింగిల్ సెంటెన్స్లో రాయాలి. మనం దేని గురించి రాస్తున్నాం అనేది ఒక్క సెంటెన్స్లో మనం వివరించి చెప్పాలన్నమాట. సబ్జెక్ట్ అని పెట్టి ఇట్లా రాసినాం. ఇది ఫార్మల్ లెటర్కి మాత్రమే ఉంటుంది సబ్జెక్ట్. ఎంఫసైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంటింగ్ ట్రీస్ అండ్ ఎంగేజింగ్ చిల్డ్రన్ ఇన్ ఎన్వైరన్మెంటల్ యాక్టివిటీస్. సో మనం రాయాల్సింది ఇదే కదా, ఎంఫసైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంటింగ్ ట్రీస్, మొక్కల పెంపకం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ, అండ్ అందులో పిల్లల యొక్క భాగస్వామ్యం ఉన్నాడు, పిల్లల్ని కూడా ఎంగేజ్ చేస్తూ ఉన్నాం ఈ ఎన్వైరన్మెంటల్ యాక్టివిటీస్లో అనేది సబ్జెక్టు. దాని తర్వాత F అయిపోయింది, T అయిపోయింది. ఇప్పుడు S అంటే శాల్యుటేషన్ అనమాట, అంటే మనం ఏ విధంగా సంబోధిస్తూ ఉన్నాము శాల్యుటేషన్ అని. డియర్ సర్ ఆర్ మేడం, లేకపోతే రెస్పెక్టెడ్ సర్ ఆర్ మేడం, ఏదైనా రాయొచ్చు, మన ఇష్టం. రెస్పెక్టెడ్ సర్ ఆర్ మేడం. ఎందుకు 2 రాస్తా ఉన్నామంటే ఆ ఎడిటర్ మనకి ఎవరో, అంటే సారా మేడం అనేది మనకు తెలియదు కాబట్టి, ఎగ్జాక్ట్గా తెలుసుంటే రెస్పెక్టెడ్ సర్, లేకపోతే రెస్పెక్టెడ్ మేడం. ఎవరో తెలియనప్పుడు ఇట్లా 2 రాస్తాం, రెస్పెక్టెడ్ సర్ ఆర్ మేడం. అయిపోయింది శాల్యుటేషన్. FTS ఈ 3 ఉండాలి. దాని తర్వాత మెయిన్ లెటర్కి వచ్చేస్తాం, అంటే మనం ఎక్కడ చదివాం దాన్ని అనే విషయం ఫస్ట్ మనకు తెలియాలి.
I recently came across an inspiring news article about the district collector's initiative encouraging schools to create kitchen gardens and involve children in planting trees. సో రాశాను, నేను రీసెంట్గా ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ని చదివినాను. కలెక్టర్ గారు ఇనిషియేట్ చేశారు కదా, స్కూల్స్లో కిచెన్ గార్డెన్స్ అనే ప్రోగ్రామ్ని మొదలుపెట్టారు పిల్లలందరినీ అంటే మొక్కల పెంపకంలో ఇన్వాల్వ్ చేయడం కోసం. దిస్ స్టెప్ టువర్డ్స్ ప్రమోటింగ్ ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ అమాంగ్ యంగ్ మైండ్స్ ఈజ్ కమెండబుల్ అండ్ క్రూషియల్ ఫర్ ఫాస్టరింగ్ ఎ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ నేచర్. ఈ అడుగు ప్రమోట్ చేస్తుంది అన్నమాట ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ని. ఆ చిన్న చిన్న పిల్లల మైండ్స్లలో ఎక్కడో స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ, నేచర్ పట్ల రెస్పాన్సిబిలిటీ కూడా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ రాసేసినాం. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెన్స్ రాయాలన్నమాట, మొక్కల పెంపకం వల్ల ఏం జరుగుతుందని. ట్రీస్ ప్లే వైటల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ కంబాటింగ్ పొల్యూషన్. చెట్లు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ని అంటే బ్యాలెన్స్ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అండ్ ఈ కాలుష్యానికి వ్యతిరేకంగా అవి ఫైట్ చేస్తాయి. కంబాటింగ్ అంటే ఫైట్ చేయడం. అండ్ ఎంగేజింగ్ చిల్డ్రన్ ఇన్ ప్లాంటింగ్ యాక్టివిటీస్ హెల్ప్స్ ఇన్స్టిల్ వాల్యూస్ ఆఫ్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఈ కన్జర్వేషన్, సస్టైనబిలిటీ వీటి మీద అంటే ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల పిల్లల్లో అది క్రియేట్ అవుతుంది. బై ప్లాంటింగ్ ట్రీస్ అండ్ మెయింటైనింగ్ కిచెన్ గార్డెన్స్ చిల్డ్రన్ కెన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హ్యాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రీనరీ అండ్ అండర్స్టాండ్ హౌ ప్లాంట్స్ కాంట్రిబ్యూట్ టు క్లీన్ ఎయిర్ అండ్ హెల్దియర్ ప్లానెట్. సో ఈ కిచెన్ గార్డెన్స్ని మెయింటైన్ చేయడం వల్ల, చెట్లు నాటి బాగా మెయింటైన్ చేయడం వల్ల పిల్లలు ఈ గ్రీనరీ యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుంటారు, ఎక్స్పీరియన్స్ అవుతారు ఫస్ట్. అండ్ అర్థం చేసుకుంటారు ఈ చెట్లు, ఈ మొక్కలు అనేటివి క్లీన్ ఎయిర్కి అండ్ హెల్దియర్ ప్లానెట్కి ఎట్లా దోహదపడతాయి, మన ప్లానెట్ని హెల్దీగా ఎట్లా చేస్తాయి అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు చాలా తెలుసుకుంటారు అని. ఫర్దర్మోర్ ఇంకా ఇన్వాల్వింగ్ చిల్డ్రన్ ఇన్ సచ్ యాక్టివిటీస్ కెన్ క్రియేట్ ఎ వేవ్ ఆఫ్ అవేర్నెస్ అమాంగ్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్. సో పిల్లలు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఫ్యామిలీస్ నేర్చుకుంటారు. కొన్ని ఫ్యామిలీస్ చేస్తే కమ్యూనిటీస్ అని కూడా అర్థమవుతుంది. When children actively participate in these initiatives, they carry these lessons home, motivating others to adopt similar practices. సో వాళ్ళు స్కూల్లో చేయడం వల్ల ఈ అలవాటుని ఇంటికి తీసుకెళ్తారు, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా నేర్పిస్తారు, వాళ్ళని చూసి ఇంకా బయట వాళ్ళు కూడా చేయడం స్టార్ట్ చేస్తారు. The role of schools and parents in supporting these programs cannot be underestimated, as they are the primary influencers of యంగ్ మైండ్స్. సో పిల్లలు అంటే స్కూల్స్ కానీ పేరెంట్స్ కానీ దీన్ని తక్కువ అంచనా వేయకూడదు అనమాట. పిల్లలకి ఎందుకు లేదంతా అని, దాన్ని ఖచ్చితంగా తక్కువ అంచనా వేయకూడదు, వాళ్ళకి నేర్పించాలి. ఎందుకంటే వీళ్ళే ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. ప్రభావం బాగా చూపించగలిగే వాళ్ళు ఎవరు పిల్లల మీద, టీచర్స్ కానీ అంటే స్కూల్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ. సో దాన్ని తక్కువ అంచనా వేయకూడదు, బాగా నేర్పించాలి. I hope this initiative grows beyond just a campaign and becomes a consistent practice in schools across the region. దాని తర్వాత మన ఒపీనియన్ రాస్తూ ఉన్నాం. ఇది ఒక క్యాంపెయిన్, ఒక మంచి ప్రోగ్రాం కాబట్టి ఒక ఉద్యమం లాగా అందరూ చేస్తూ ఉండాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే దీన్ని బాగా ఫాలో అవ్వాలి అందరూ ప్రతి ఏరియాలో కూడా. యాజ్ సిటిజన్స్ వీ షుడ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ సచ్ మూమెంట్స్ దట్ పే ద వే ఫర్ గ్రీనర్ అండ్ మోర్ సస్టైనబుల్ ఫ్యూచర్. సో మంచి పౌరుల బాధ్యత మనది కూడా. మనం ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేయాలా, చేసే వాళ్ళని సపోర్ట్ చేయాలా, మంచి పర్యావరణం కోసం, మంచి గ్రీనర్ అండ్ మోర్ సస్టైనబుల్ ఫ్యూచర్ కోసం అని మన ఒపీనియన్ చెప్పినాం. లాస్ట్లో థ్యాంక్స్ అని చెప్పినాం, థ్యాంక్ యూ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఆర్ యువర్స్ సిన్సియర్లీ అని రాస్తాము. మన పేరు, మన నేమ్ రాసేస్తాం, అయిపోయా. ఇది ఒక లెటర్ అనమాట. ఇందులో చాలా పాయింట్స్ రాసున్నాం, బట్ మనం ఏదైనా మార్చొచ్చు, ఇంకా ఏదైనా ఇంక్లూడ్ చేయొచ్చు. నేను ఏదైనా మిస్ అయి ఉంటే మనం ఏదైనా కూడా చేయొచ్చు అనమాట దాన్ని. ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎన్ని టైప్స్ ఉన్నాయి వాటి గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. మనకు ఆల్రెడీ తెలుసు 2 రకాల లెటర్స్ ఉంటాయి, మెయిన్ టైప్స్ మనకు సంబంధించి 10th ఫార్మల్ లెటర్స్ ఒకటి, ఇన్ఫార్మల్ లెటర్స్ ఇదొకటి. అంటే అఫీషియల్ లెటర్స్ అంటూ ఉంటారు అండ్ పర్సనల్ లెటర్స్ అని కూడా అంటూ ఉంటాం, బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు ఫార్మల్ లెటర్ ఫార్మాట్ ఎట్లుంటుందో చూద్దాం. ఫార్మల్ లెటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ లెటర్స్ టు స్కూల్స్, కంపెనీస్ ఆర్ గవర్నమెంట్ ఆఫీసెస్. ఇది సో ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. స్కూల్స్లో మనం రాసే లెటర్లు కానీ, అంటే హెడ్ మాస్టర్ కానీ, ప్రిన్సిపల్ కానీ, కొన్ని కంపెనీస్కి జాబ్స్కి అప్లై చేసేటప్పుడు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులకి ఇట్లా రాస్తూ ఉంటాం కదా, పైన చెప్పినట్టు ఎడిటర్కి రాసేటప్పుడు, ఇట్లా వీటన్నిటిని ఫార్మల్ లెటర్స్ అంటాం. అంటే అదర్ దాన్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా, మన బంధువులు, ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ కాకుండా మిగిలిన ఎవరికి రాసినా కూడా ఫార్మల్ లెటర్స్ కిందకే వస్తూ ఉంటాయి. దాని స్ట్రక్చర్ ఇది ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇది సెండర్స్ అడ్రస్ అనమాట. అంటే
రైట్ యువర్ అడ్రస్ ఇన్ ద టాప్ లెఫ్ట్ కార్నర్. మీ అడ్రస్ రాయాలి, అంటే ఎవరైతే లెటర్ రాస్తున్నారో వాళ్ళ అడ్రస్ అనమాట. మీ అడ్రస్ టాప్ లెఫ్ట్ కార్నర్లో రాయాలి. దాని కింద డేట్ కంపల్సరీ. రైట్ ద డేట్ బిలో ద సెండర్స్ అడ్రస్. ఓకే. దాని తర్వాత రిసీవర్స్ అడ్రస్ అంటే ఫ్రమ్ అడ్రస్ అనమాట. టు అడ్రస్ FTSలో ఫ్రమ్ అయిపోయింది సెండర్స్ అడ్రస్. ఇప్పుడు టు అంటే రిసీవర్, ఎవరైతే లెటర్ని తీసుకోబోతా ఉన్నారో, మనం ఎవరికైతే రాస్తూ ఉన్నామో వాళ్ళ అడ్రస్ రాయాలి డేట్ కింద. దాని తర్వాత సబ్జెక్ట్, ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ ద లెటర్. నువ్వు ఆ లెటర్ ఎందుకు రాస్తున్నావు అని చెప్పేసి ఒక బ్రీఫ్గా అనమాట, ఒక సింగిల్ లైన్లో మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ శాల్యుటేషన్. ఎస్ అంటే శాల్యుటేషన్. సర్ ఆర్ మేడం ఇట్లా పిలుస్తాం కదా, రెస్పెక్టెడ్ సర్ అంటాం, రెస్పెక్టెడ్ మేడం అంటాం, దాన్ని శాల్యుటేషన్ అంటాం. మనం ఎలా సంబోధిస్తూ ఉన్నాం వాళ్ళని గౌరవంగా అని. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్. బాడీ ఆఫ్ ద లెటర్ మిగతాది నేను చెప్పింది. బాడీ ఆఫ్ ద లెటర్లో ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అంటే నువ్వు దేని గురించి రాస్తావునో ఫస్ట్ పరిచయం చేయాలా దాని గురించి. దాని తర్వాత డీటెయిల్స్, కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ రాయాలా పూర్తిగా. దాని తర్వాత కన్క్లూజన్ అనమాట. లాస్ట్లో చెప్పాం కదా ఐ హోప్ అని, ఇట్లా థ్యాంక్స్ చెప్పాం. ఈ కన్క్లూజన్ ముగింపు కూడా మంచిగా ఇవ్వాలి. ఈ 3 ఇంపార్టెంట్ అనమాట బాడీ ఆఫ్ ద లెటర్లో. ఫస్ట్ ఇంట్రడక్షన్, మధ్యలో మెయిన్ పాయింట్స్ అన్నీ రాస్తాం డీటెయిల్స్, లాస్ట్లో ముగింపు. ఐ హోప్ ఈ చెప్పాం కదా పైన, నేను కూడా ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటా ఉన్నానని చెప్పిన, ఇది ముగింపు అనమాట, మంచిది అట్లా. దాని తర్వాత క్లోజింగ్ ఇంపార్టెంట్. క్లోజింగ్ ఎట్లా అంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ ఇట్లా రాస్తాం. వేటికి? ఫార్మల్ లెటర్స్కి. అదే ఇన్ఫార్మల్కి అయితే యువర్స్ లవింగ్లీ అని రాస్తాం కదా, సో అది. ఇది యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఒబీడియంట్లీ అని రాస్తూ ఉంటాం. ఇవన్నీ ఫార్మల్ లెటర్స్లో వాడే క్లోజింగ్స్. నెక్స్ట్ సిగ్నేచర్, మన సైన్ అనమాట. యువర్ నేమ్ అండ్ డిసిగ్నేషన్ ఇఫ్ అప్లికబుల్. సో ఇక్కడ మనం స్టూడెంట్స్ లాగా రాసేటప్పుడు మన పేరు ఒకటి రాస్తాము, మన క్లాస్ రాయొచ్చు. ఇన్ కేసు స్కూల్కి రాస్తూ ఉంటే మన క్లాస్ని మెన్షన్ చేస్తాం. డిసిగ్నేషన్ అంటే అదే మన క్లాసు. ఒకవేళ జాబ్ చేసే వాళ్ళైతే వాళ్ళ మేనేజర్ ఇట్లా రాస్తూ ఉంటారు కదా, డిసిగ్నేషన్ అంటాం. ఇది ఎగ్జాంపుల్ చూద్దాం. ఫార్మల్ లెటర్కి క్వశ్చన్ ఇలా ఉంటుంది. రైట్ ఏ లెటర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ స్కూల్ రిక్వెస్టింగ్ ఎ లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ ఫర్ ఎ ఫ్యామిలీ వెడ్డింగ్. ఇది సింపుల్గా అందరికీ తెలిసిందే, బట్ ఇంకోసారి జస్ట్ ఇంట్రడక్షన్ కోసం చెప్తా ఉన్నాం. ఫ్యామిలీ ఏదో పెళ్ళి ఉంది మనకు సంబంధించింది, మన వాళ్ళది. సో ప్రిన్సిపల్ సార్కి లెటర్ రాయాలన్నమాట, లీవ్ అడుగుతూ. సో ఫార్మలా ఇన్ఫార్మలా? అది ఫార్మల్. సో ఏం గుర్తు రావాలి మనకు? FTS. సో ఫ్రమ్ అడ్రస్ రాసాము ఇక్కడ మనది 123 గ్రీన్ స్ట్రీట్, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఏదైనా కావచ్చు. దాని తర్వాత డేట్ ఇంపార్టెంట్. 13th నవంబర్ 2024 అని రాసాం డేటు. దాని తర్వాత 2 ఎవరికైతే రాస్తున్నాం వాళ్ళది. ద ప్రిన్సిపల్, ABC హై స్కూల్ అంటే ఏదో ఒక స్కూలు, హైదరాబాద్, తెలంగాణ, స్కూల్ అడ్రస్ రాసాం. దాని తర్వాత సబ్జెక్ట్ చెప్పాం కదా, సింగిల్ లైన్లో రాయాలి. రిక్వెస్ట్ ఫర్ లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్, లేకపోతే అప్లికేషన్ ఫర్ లీవ్, రిక్వెస్టింగ్ ఫర్ ఎ లీవ్, ఇట్లా ఏదైనా రాయచ్చు సబ్జెక్ట్ సింపుల్గా. అంటే లీవ్ కోసం రాస్తూ ఉన్నాము అని ఈ సబ్జెక్ట్ చూడగానే అర్థమైపోతుంది. నెక్స్ట్ సాల్యుటేషన్. రెస్పెక్టెడ్ సర్ ఆర్ మేడం, డియర్ సర్ ఆర్ మేడం. డియర్ అని మ్యాక్సిమం మెన్షన్ చేస్తూ ఉంటారు, బట్ తప్పేం కాదు, రెస్పెక్టెడ్ అని రాస్తూ ఉంటాం. రెస్పెక్టెడ్ అనే రాయండి. రెస్పెక్టెడ్ సర్ ఆర్ మేడం, ఎగ్జాక్ట్గా ఎవరో తెలిస్తే రెస్పెక్టెడ్ సర్, లేకపోతే రెస్పెక్టెడ్ మేడం అని రాస్తాం. మన ఎగ్జామ్లో రాసేటప్పుడు సర్ ఆర్ మేడం అని రాసేయండి. దాని తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్, దీన్నంతా బాడీ ఆఫ్ ద లెటర్ అంటాం. ఇట్లా రాస్తా ఉన్నాం. ఐఎమ్ రైటింగ్ టు రిక్వెస్ట్ ఎ లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ ఫ్రమ్ స్కూల్ టు అటెండ్ ఎ ఫ్యామిలీ వెడ్డింగ్. పెళ్ళి ఉంది కాబట్టి లీవ్ రిక్వెస్ట్ చేస్తూ ఈ లెటర్ రాస్తూ ఉన్నాను. ద ఈవెంట్ ఈజ్ షెడ్యూల్ టు టేక్ ప్లేస్ ఆన్ ద 18th and 19th ఆఫ్ నవంబర్. సో ఈ నవంబర్ 18th, 19th పెళ్ళి ఉంది, షెడ్యూల్ చేస్తున్నారు దాన్ని. అండ్ ఐ వుడ్ బి రిక్వైర్డ్ టు ట్రావెల్ టు అటెండ్ ఇట్. నేను చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఆ పెళ్ళికి వెళ్ళాలంటే. డ్యూ టు ద ట్రావెల్ అండ్ ప్రిపరేషన్స్ ఇన్వాల్వ్డ్ ఐ రిక్వెస్ట్ లీవ్ ఫ్రమ్ 17th నవంబర్ టు 20th నవంబర్. సో ఈ ట్రావెల్ ప్రిపరేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి 2 రోజులు ముందుగానే అడుగుతూ ఉన్నాము. ఐ అష్యూర్ యూ దట్ ఐ విల్ కవర్ ఎనీ మిస్డ్ అసైన్మెంట్స్ అండ్ లెసన్స్ ప్రాంప్ట్లీ అపాన్ మై రిటర్న్. మనం హామీ ఇవ్వాలన్నమాట, నేను ఏమైనా క్లాసులు మిస్ అయినా, అసైన్మెంట్స్ మిస్ అయినా నేను వచ్చిన తర్వాత నేను కవర్ చేస్తానని అష్యూరెన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. దాని తర్వాత థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ మై రిక్వెస్ట్. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, క్లోజింగ్ యువర్స్ ఫెయిత్ఫుల్ అని పెట్టినాం. అనన్య ఒక పేరు, 10th క్లాస్, B సెక్షన్. ఇది స్కూల్కి రాస్తూ ఉన్నాం కాబట్టి మన క్లాస్ సెక్షన్ కూడా రాస్తాం. ఓకే, ఇది ఫార్మల్ లెటర్ అనమాట. ఇప్పుడు ఇన్ఫార్మల్ లెటర్ చూద్దాం. ఇన్ఫార్మల్ లెటర్స్ ఆర్ రిటర్న్ టు ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఆర్ అక్వైంటెన్సెస్. మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అక్వైంటెన్సెస్ అంటే తెలిసిన వాళ్ళు అని అర్థం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీళ్ళకి రాసేది ఇన్ఫార్మల్ లెటర్స్ అనమాట. దే హ్యావ్ ఎ మోర్ రిలాక్స్డ్ టోన్ అండ్ డు నాట్ ఫాలో స్ట్రిక్ట్ ఫార్మాటింగ్ రూల్స్ బట్ ఎ బేసిక్ స్ట్రక్చర్ కెన్ బి హెల్ప్ఫుల్.
సో ఇందులో ఖచ్చితంగా రూల్స్ అనేటివి ఉండవు, ఎందుకంటే మనం రాసేది ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కాబట్టి మనకి నచ్చినట్లు రాస్తూ ఉంటాం. బట్ ఎగ్జామ్కి సంబంధించి ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. ఇట్లా ఉంటుంది. ఫస్ట్ సెండర్స్ అడ్రస్ ఇంపార్టెంట్, మన అడ్రస్ అనమాట రాయాలా. దాని తర్వాత డేట్, మనం ఎప్పుడు రాస్తూ ఉన్నామనే డేట్ కంపల్సరీ ఇందులో కూడా. దాని తర్వాత శాల్యుటేషన్స్ ఎట్లుంటాయంటే డియర్ అని రాస్తాం, డియర్ అని పేరు, డియర్ ఫ్రెండ్ అని రాయకూడదు ఎప్పుడైనా సరే. డియర్ రవి, డియర్ అనన్య, ఇట్లా పేర్లు రాయాలి. ఆర్ హాయ్ పక్కన పేరు కూడా రాయొచ్చు అనమాట. దాని తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్, ఇందులో కూడా ఇంట్రడక్షన్, మెయిన్ కంటెంట్, కన్క్లూజన్ 3 ఉంటాయి. ఇంట్రడక్షన్ అంటే బిగిన్ విత్ ఎ ఫ్రెండ్లీ ఓపెనింగ్, మంచి ఒక ఫ్రెండ్లీ ఓపెనింగ్ అనమాట. నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా అని అడుగుతాం కదా, అట్లా. నెక్స్ట్ మెయిన్ కంటెంట్, మనం ఎందుకు రాస్తున్నామో ఆ మెయిన్ థింగ్ మెన్షన్ చేయాలా. దాని తర్వాత కన్క్లూజన్ చివర్లో అనమాట, నువ్వు కూడా లెటర్ రాయి, నీ లెటర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను అన్నట్లు ఒక కన్క్లూజన్ ప్రేమగా. దాని తర్వాత క్లోజింగ్ ఎట్లుంటుంది, పైన అయితే యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాసాం కదా, ఇక్కడ యువర్స్ లవింగ్లీ, విత్ లవ్, బెస్ట్ విషెస్, ఇట్లా రకరకాలు ఉంటాయి. సిగ్నేచర్ కూడా ఇంపార్టెంట్, మన నేమ్ రాస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్ ఇన్వైటింగ్ దెమ్ టు స్పెండ్ ద హాలిడేస్ విత్ యూ. సో ఈసారి హాలిడేస్కి, సమ్మర్కి మా ఊరికి రా, మన ఇద్దరం స్పెండ్ చేద్దామని అడుగుతూ ఫ్రెండ్కి లెటర్ రాయాలన్నమాట. సో ఫ్రెండ్ కనగానే మనకు గుర్తు రావాలా ఇన్ఫార్మల్. సో ఫార్మల్ అన్నప్పుడు FTS ఫాలో అయినాం కదా, ఇక్కడ అదంతా ఏముండదు. డైరెక్ట్ ప్లేస్, డేట్ రాస్తాం రైట్ సైడ్ కార్నర్లో. ప్లేస్ మనం ఎక్కడి నుంచి రాస్తున్నామని, అనంతపూర్. డేట్ ఏ రోజున రాస్తున్నామో ఆ డేట్ వేయాలా. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేస్తాం, అంటే మనం ఎట్లా వాళ్ళని పిలుస్తూ ఉన్నాం, శాల్యుటేషన్ అనమాట. డియర్ నేహా ఒక పేరు. దాని తర్వాత ప్రేమగా బాగోగులు అడగాల. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్, నువ్వు బాగానే ఉన్నావని నేను అనుకుంటా ఉన్నాను. ద హాలిడేస్ ఆర్ ఆల్మోస్ట్ హియర్ అండ్ ఐ వాంటెడ్ టు ఇన్వైట్ టు స్పెండ్ దెమ్ విత్ అస్. సో హాలిడేస్ దగ్గరకు వచ్చినాయి కదా, ఈసారి ఆ హాలిడేస్ని నా దగ్గర అంటే నాతో స్పెండ్ చేస్తామని నేను అనుకుంటా ఉన్నాను, ఇన్వైట్ చేద్దామని. ఇట్స్ బీన్ సో లాంగ్ సిన్స్ వీ హ్యావ్ హ్యాడ్ టైమ్ టుగెదర్, మనం ఇద్దరం కలిసి సమయాన్ని గడిపి చాలా కాలం అయింది కదా. సో అండ్ ఐ థాట్ దిస్ వుడ్ బి ద పర్ఫెక్ట్ ఆపర్చునిటీ టు క్యాచ్ అప్ అండ్ హ్యావ్ సమ్ ఫన్. సో ఇది ఒక మంచి అవకాశం లాగా నేను భావించాను, కొద్దిగా ఎంజాయ్ చేద్దామని. వీ కెన్ ఎక్స్ప్లోర్ సమ్ ఆఫ్ ద లోకల్ స్పాట్స్ హియర్. సో ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని చూడదగిన ప్రదేశాలు ఉంటే వాటిని చూద్దాము. ట్రై న్యూ రెసిపీస్, కొత్త కొత్త వంటకాలు ట్రై చేద్దాం. అండ్ మేబీ ఈవెన్ ప్లాన్ ఏ స్మాల్ ట్రిప్, ఒక చిన్న ట్రిప్ కూడా ప్లాన్ చేద్దాం. మై ఫ్యామిలీ వుడ్ బి థ్రిల్ టు హ్యావ్ యూ. నువ్వు మా ఇంటికి వస్తే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఐ నో విల్ మేక్ అమేజింగ్ మెమరీస్ టుగెదర్. మంచిగా గడుపుతానని అనుకుంటా ఉన్నాం, మంచి మెమరీస్ అన్నీ ఇక్కడ షేర్ చేసుకుందాం. లెట్ మీ నో ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ అండ్ ఎనీ డేట్స్ దట్ వర్క్ బెస్ట్ ఫర్ యూ. సో నువ్వు రాగలుగుతావా లేదా అని చెప్పేసి నాకు ఒక లెటర్ రాయి, వస్తే ఏ రోజున వస్తావు, ఏవైతే మనకు బాగా అడ్జస్ట్ అవుతాయి, నీకు ఎప్పుడు కుదురుతుంది అని చెప్పి ఒక లెటర్ రాయి అని. లుకింగ్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఫ్రమ్ యూ సూన్, అంటే నీ నుంచి లెటర్ వస్తుంది దగ్గరలో అని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను, వెయిట్ చేస్తూ ఉన్నాను నీ లెటర్ కోసం. దాని తర్వాత క్లోజింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్, బెస్ట్ విషెస్, యువర్స్ లవింగ్లీ ఏదైనా రాయొచ్చు అనమాట. విత్ లాట్స్ ఆఫ్ లవ్ లేకపోతే విత్ లవ్ అని రాయొచ్చు. రియా ఒక పేరు రాసేసినాం. దాని తర్వాత పైన అడ్రస్ రాయలేదు కాబట్టి ఇక్కడ రాస్తూ ఉన్నాం. అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ అని పెట్టేసి ఒక బాక్స్ కూడా వేసేస్తే మంచిదన్నమాట. అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ అని రాసి వాళ్ళ అడ్రస్, మనం ఎవరికైతే పంపిస్తానో వాళ్ళ అడ్రస్ 456 బ్లూ లైన్, చెన్నై, తమిళనాడు, 13 నవంబర్ 2024 డేట్ కూడా. సో ఇట్లా రాసేస్తాం. ఈజీగా మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఈ ఫార్మాట్స్ అన్నిటిని, వీటికి మార్క్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్లో మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ అన్నిటికీ మార్క్స్ ఉంటాయి. మనం అవన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఒక స్ట్రక్చర్ కనిపిస్తే అందంగా మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.